ఉన్నారు. చాలా కీలకమైన డాక్యుమెంట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీరు దీనికి సంబంధించి ఎప్పటికీ ఇప్పుడు చూస్తూనే ఉంటుంటారు బహుశా. సో ఒంటిపైన గాయాలు ఉన్నాయని, తన మొహం పైన గాయం ఉందని, ఎవరో ఛాతిపైన తన్ని ఉంటారు, అందుకే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎవరు వెంబడించి ఉంటారని. సో ఈ సినారియోలో పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే, ఇప్పటికే ఆయన 24వ తేదీన ఈ యొక్క దారుణమైనటువంటి మరణం సంభవిస్తే ఈరోజు 31, సుమారుగా వారం రోజులకు పైబడి కావస్తోంది. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? జరిగినటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఆయన యాక్చువల్గా యాక్సిడెంట్కి గురై ఉంటే మాత్రం ఇంత టైం పట్టదండి. అంటే జనరల్గా ఇంత టైం తీసుకుంటారంటే అటు పోలీసుల నుంచి కానివ్వండి, కొంతమంది ఆయనకు సంబంధికుల నుంచి కానివ్వండి, తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదో జరుగుతోందని ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి సినారియో ఉంటుందంటారా? అంటే అనుమానం కలుగుతోంది. అదేండి, ఇదంతా కూడా కొంత అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, సో మీరు సినారియో చూస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా. సో ఈ ఘటనలో ఏం జరిగి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి అంటే మీ అజంప్షన్ ఏంటి? ఒక చీఫ్ సర్జన్గా ఉన్నారు మీరు. ఇది పూర్తిగా మనం నిర్ధారించడం అంటే కొంచెం కష్టమైన పనేనండి. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిందని అని చెప్తా ఉన్నారు. ఓకే, యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం అయితే అక్కడ 11, 11:30, 12 లోపల వెహికల్స్ తిరుగుతున్నాయి, మనుషులు కూడా ఇంచుమించుగా ఉండొచ్చు. కనీసం ఎవరైనా సరే ఆ సమయానికి మరి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అటెండ్ కాలేదు. అది వేరే విధంగా ఉంటే అక్కడ యాక్సిడెంట్ కాకుండా అటువంటి విషయాలు ఏదైనా ప్లాన్ చేసి ఉంటే మాత్రం ఇది అక్కడ బయటకు రాకుండా జాగ్రత్త అవకాశం కూడా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్, అయినా మొదటి నుంచి కూడా మనం ఒకటే సీసీటీవీ విజువల్ చూస్తున్నాం కొవ్వూరు టోల్ గేట్ దగ్గర నుంచి. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత కొంత లేజీగా, అన్స్ట్రెంగ్తెన్గా తన బండిని నెట్టుకుంటూ వచ్చాడు. సో అవన్నీ చూస్తుంటే ఏమనిపించింది అంటే, ఏం జరిగి ఉంటుందని 11 గంటలకు ఉదయాన్నే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మెల్లిగా ఆయన మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇదంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అన్ఈజీనెస్తో వచ్చినటువంటి ఆ అన్స్ట్రెంగ్త్గా ఉండడం, కొంత లేజీగా ఉండడం జరిగిందా? ఇంకేదైనా జరిగి ఉంటుందనే అనుమానం ఉందా? సార్, అక్కడ మరి అందరూ చూస్తున్నటువంటి విషయమే, వెహికల్ కూడా కొంచెం దెబ్బతిన్నది. దెబ్బతిన్నటువంటి వెహికల్తో ఆయన వస్తా ఉన్నారు. వచ్చి అక్కడ కొంచెం ఆగారు. ఆ టైంలో అయితే కొంచెం వీక్నెస్ కనబడుతుంది. అది వీక్నెస్ లేకపోతే వేరే విధంగా దెబ్బలు తిన్నదని మనం నిర్ధారించలేము. డాక్టర్ గారు, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది వస్తే బయటపడితే అవకాశం, అంటే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అంటున్నారు. మద్యం సేవించి ఉంటాడని కూడా అనుమానంగా ఉంది. ఏలూరు దగ్గర ఆయన వైన్ షాప్ దగ్గర ఆగడం, వైన్ షాప్లో ఆయన మందు తీసుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాము. సో ఇది నిజంగా జరిగి ఉంటే మొదటి అంచనాకు రాలేకపోతారంటే నిజంగానే మద్యం సేవించి ఉంటాడు అనేది ఇంత సమయం పట్టొచ్చు అంటారా? అంటే ఇంకా రిపోర్ట్లో కనీసం అంటే దీనికి ఎన్ని స్టెప్స్ ఉంటుంది? డైరెక్ట్ ఫైనల్ రిపోర్ట్ ఒకటే వస్తుందా? ప్రిలిమినరీగా ఇది అంచనాకు వచ్చామని చెప్పి కానీ తర్వాత ఇది అంచనాకు వచ్చామని కానీ రిపోర్ట్ వైజ్గా ఉంటాయా? ఇప్పుడు కేసు క్షుణ్ణంగా పోస్ట్ మార్టం రిపోర్టు డాక్టర్స్ పంపించారు కాబట్టి, అదేవిధంగా ప్రాపర్టీ కూడా పంపించారు కాబట్టి వచ్చేటువంటి రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వస్తుందండి. సో ఫైనల్ రిపోర్ట్ ఒకటే వస్తుంది. ఇప్పటికే వారం రోజులు అయిపోయింది, ఇంకెన్ని రోజులు పట్టవచ్చు అంటే? మరి ఇది ఇంపార్టెంట్ కేసు. మరి వైద్యులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ త్వరగా చేస్తారేమో ఆశాభావంతో ఉన్నాను. ఇంకొక 5 days to 1 week అలా పట్టొచ్చేమని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఆర్టీవీ చూసే వ్యూవర్స్ మీకేమైనా అనుమానం ఉంది? ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు మనకి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం పైన చాలా క్లియర్గా ఆయన కొన్ని సందర్భాల్లో పట్టొచ్చు సమయం ఇంత అని కూడా చెప్తున్నారు. సో మీకేదైనా అనుమానం ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను మీ తరఫున డాక్టర్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో డాక్టర్ గారు, సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి కేసులో పురోగతి సాధించలేకపోతున్నాము, కొంత అంచనాకు రాలేకపోతున్నాము. చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఎస్టిమేట్ చేసిన ప్రకారంగా ఆయన ముందుగా చౌటుప్పల్ దగ్గర నుంచి తర్వాత మెల్లిమెల్లిగా టోల్ గేట్స్ అన్ని దాటుతూ యాక్సిడెంట్ జరిగిన సంఘటనా స్థలానికల్లా ఆయన మధ్యలో ఒక దగ్గర మద్యం షాప్కి వెళ్ళిపోయాడు. అంతకంటే ముందు రామవరపాడు విజయవాడ దగ్గర కూడా ఆయన కొంత అస్వస్థత గురైపోయిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ కాసేపు అలా రెస్ట్ తీసుకున్నారు, పార్క్లో పడుకున్నారంటే తెలుస్తోంది. అంటే ఇంత క్లియర్గా మద్యం షాప్లోకి వెళ్ళారని చెప్పి కానివ్వండి, అంతకంటే ముందే రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పిన సందర్భంలో కానివ్వండి, ఇది అంత అంచనాకు రావడానికి ఇంత సమయం పట్టవచ్చు అంటే ఒంటిపై గాయాలు ఉన్నాయి, అవన్నిటి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. కానీ పోలీసులు మొదటి రోజే ఆయన అక్కడ మరణించి పడిపోయిన తర్వాత వెంటనే ఒక అంచనాకు రావచ్చు కదా, వైద్యులు తెలిసిన తర్వాత నిజంగా మద్యం సేవించాడా ఏందని ఒక అంచనాకైతే ఈజీగా రావచ్చు.
మద్యం సేవింగ్స్ పడిపోయినప్పుడు ఇంజరీస్ కొంచెం బలమైన గాయాలు తగిలాయనుకోండి అవకాశం ఉంది. ఓకే. మద్యం సేవించి అంత దూరం డిస్టెన్స్ లోపలికి వెళ్ళడం కూడా కొంచెం అది నమ్మశక్యంగా లేదు. రోడ్డు పక్కనే పడిపోవచ్చు. అసలు యాక్చువల్గా రోడ్డు ప్రయాణం కూడా చేయలేదు. ఓకే. అందువల్ల యాక్సిడెంట్ మామూలుగా వెహికల్స్ తో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అలాంటి సమయంలో. ఓకే. సో అది ఇంకా అక్కడ నుంచి చెప్పండి. సో అది ఇంకా నిర్ధారణ రాలేదు. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి మద్యం సేవించాడనే దానికి మరింత బలం చేకూరుతోంది. అది నిజమా కాదా అని తేల్చాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. సో అది బేసిక్ థింగ్. అంటే మామూలుగా మా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారా లేదా అనేది బేసిక్ టెస్ట్లో కూడా బయటపడిపోతుంది. అది ఇంకా అటు పోలీసులు తేల్చడం లేదు, ఇటు వైద్యులు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం లేదు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా ప్రైమరీగా కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం లేదు. అంటే ఎలా చూడాలి దీన్ని? అదే ఏమనుకుంటున్నానంటే డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోనే లేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. కానీ పోలీసు అనుమానం వ్యక్తం చేయవచ్చు, కానీ దాన్ని నిర్ధారించాల్సిన అవసరం వైద్యులపైన ఉంటుంది కదా. వైద్యులపైన అంటే ఫోరెన్సిక్ లో మనకు నిజ నిజాలన్నీ కూడా తేలుతాయి. ఓకే. మళ్ళీ రిపీట్ చేయండి. మనకి మొత్తం నిజ నిజాలన్నీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి మనం రాబట్టొచ్చు. ఓకే. సో ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం ఏదైనా కనబడుతుందా? పదే పదే వైద్యులు కొంచెం ఆలస్యం చేస్తున్నారని కానీ, పోలీసులు ఆలస్యం వ్యక్తం చేస్తున్నారని కానీ, ప్రతిపక్షాలు కానీ, క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. సో వైద్యుల యొక్క నిర్లక్ష్యం కనబడుతుందా మీకు? నిర్లక్ష్యం వైద్యులు ఎక్కడంటే పోస్ట్ మార్టం చేసినప్పుడు అంటారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవడానికి, ఇంత సమయం తీసుకోవడానికి ఆలస్యం అవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అంటే ఐ కెనాట్ అనలైజ్. ఓకే. సో యాక్చువల్గా అయితే ఈ లోపుగా ఇచ్చేయచ్చు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. ఇచ్చేయచ్చు, కానీ ఆలస్యం అవుతుంది. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే ఈ లోపుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. 24న యాక్సిడెంట్ జరిగితే ఈ రోజుతో ఎగ్జాక్ట్గా 1 వీక్ పూర్తయిపోయింది. ఇంతవరకు ఆలస్యం అవుతుందనంటే అనుమానం వ్యక్తమవుతుంది. ఏదైతే అనుమానం చాలామంది కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే రిపోర్ట్ ఈ పాటికల్లా రావాల్సింది, కానీ రాకుండా ఆలస్యం అవుతుందనంటే కొంత అనుమానం కలిగిస్తుంది అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. పోస్ట్ మార్టం ఈ లోపుకల్లా రావాల్సింది అంటున్నారు. అంటే ఈ ఆలస్యాన్ని ఎలా చూడాలి? నిజంగానే ఆలస్యం అవుతుందనంటే పై స్థాయి ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, డాక్టర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి చాలా సెన్సిటివ్ కేసులో 2 స్టేట్స్లో కూడా ఇష్యూగా అవుతున్నటువంటి కేసులో ఇంత ఆలస్యం అవడం వెనుక కారణాలు ఏముంటాయి? వారిపైన ఎటువంటి విధంగా మనం ఒత్తిడి తీసుకురావచ్చు? అంటే ముఖ్యంగా పై స్థాయి అధికారుల యాక్షన్ ఏముండదు అంటారా వాళ్ళపైన? దీన్ని మనం డీప్ గా డిస్కస్ చేయలేమండి. ఇది యాక్చువల్ గా ఒక వ్యక్తి ఇలాంటి జరిగిందంటే తన న్యాయం జరగడానికి అందరూ కూడా ముందుకు రావాలి. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే డాక్టర్స్ అయినా, గవర్నమెంట్ అయినా అందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూడాలి. రైట్ విజయశేఖర్ గారు, సో ఇంకా ఇక్కడ ఈ మరణం పైన గాయాలు, ఒంటిపై గాయాలు ఉన్నాయని కానీ, ఇంకా తన ఛాతిపై తన్ని ఉంటారు, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని కానీ, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి కదా. సో ఈ విషయం పైన ఎప్పుడు నిర్ధారించవచ్చు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం అంటున్నాం మనం, పదే పదే ఎన్నిసార్లు అడుగున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం లేదు.